కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఆషాఢ బహుళ అష్టమి సందర్భంగా సత్యమ్మ తల్లి అమ్మవారు వివిధ రకాల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరల అలంకరణతో శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో దుర్గానగర్ బృందావన్ గార్డెన్స్ లో వెలిసినటువంటి సత్యమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం పూర్తి అయి శ్రావణ మాసం వచ్చే సందర్భంలో అమ్మవారికి శాకాంబరి అవతారం చేయడం జరిగింది. శాకాంబరి అంటే శాకము అంటే కూరలు, కూరగాయలని, అంబరము అంటే వస్త్రం అని అర్థమని, అంటే ఆకుకూరలతోటి, కాయగూరలతోటి వస్త్రం అంటే చీర క్రింద వేసి అలంకరణ చేయడమని, ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వచ్చేటప్పుడుకు గ్రీష్మ ఋతువు అంటే వేసవి కాలం నుంచి అంటే వసంత ఋతువు వస్తుందని, ఈ యొక్క మార్పు వచ్చే కాలంలో రకరకాల రోగాలు గ్రామంలో వ్యాపిస్తూ ఉంటాయని, మన గ్రామంలో అనారోగ్య సమస్యలు, వ్యాధులన్నీ కూడా దరిచేరే సమయం కాబట్టి ఇటువంటి సమయంలో అటువంటి వాటి నాశనం కోరుతూ అమ్మవారికి అందరూ ఆకుకూరలతోటి అలంకరణ చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉన్నామని తెలిపారు. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అల్లం గంగాధర్, కరి శ్రీనుబాబు, కరి బుజ్జి, అల్లం బాబులు, అడప చంద్రరావు, అడప శ్రీనివాస్, అడప రాము, బుద్దాల శివ, కంచుమర్తి రాంబాబు, కంచుమర్తి పండు, చోడిశెట్టి దుర్గారావు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానావే వసింధురితాత్యగ్నిః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి సత్యాపరా దేవతాయై నమః. మన కరకుదురు గ్రామంలో దుర్గానగర్ బృందావన్ గార్డెన్స్ నందు వేంచేసి ఉన్నటువంటి సత్యమ్మ తల్లి వారికి ఈ ఆషాఢ మాసం పూర్తి అయ్యే సందర్భంలో, మళ్ళీ శ్రావణ మాసం వచ్చే సందర్భంలో అమ్మవారికి శాకాంబరి యొక్క అవతారం ఈరోజు వేయడం జరిగింది. అది శాకాంబరి అంటే ఏంటంటే, శాకము అంటే కూరలు, కూరగాయలు, ఆ కూరలు కూరగాయలు వస్తుంది. అంబరము అంటే వస్త్రం అని అర్థం. అంటే ఈ ఆకుకూరలతోటి, కాయగూరలతోటి వస్త్రం కింద అంటే చీర కింద వేసి అలంకరణ చేయడం. ఈ విధంగా ఎందుకు చేస్తారు అంటే, ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వచ్చేటప్పటికి గ్రీష్మ ఋతువు అంటే వేసవి కాలం నుంచి మళ్ళీ శ్రావణం వచ్చి వర్ష ఋతువు వస్తుంది. ఈ యొక్క మార్పు చెందే కాలంలో రకరకాల రోగాలు అవి గ్రామంలో వ్యాపిస్తూ ఉంటాయి. ఈ విధంగా అలాగే పంటలు కూడా చీడ ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి చీడలు, అదే మన గ్రామంలో ఉన్నటువంటి అనారోగ్య హేతువైనటువంటి ఈ యొక్క బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా వృద్ధి చెందే సమయం కాబట్టి, ఇటువంటి సమయంలో అటువంటి వాటి నాశనం కోరుతూ అమ్మవారికి ప్రీతిగా మనందరూ కూడా ఈ యొక్క ఆకుకూరలతోటి అలంకరణ చేసి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహానికి మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు రేపు కూడా ఈ యొక్క అమ్మవారి శాకంబరి అలంకరణ ఉంటుంది కాబట్టి ఈ సత్యమ్మ తల్లి అమ్మవారిని దర్శించి తరించాలని కోరుతూ ఉన్నాం.